మీ దృష్టికొచ్చిన వాళ్ళు అలా ఎవరండి? ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో అద్భుతమైన టాలెంట్ ఉండి గూడా, అవకాశాలు రాకుండా వెనకబడ్డ వాళ్ళంటే ఎవరు? పవన్ అన్న ఒక సింగర్ హ్మ్. నిజంగా బాగా పాడతాడు. హ్మ్. అతను పెద్ద అంత అవకాశాలు లేవు. హ్మ్. వాళ్ళ నాన్న ఏం కూడా పాడాడండి అతను? అతను సినిమాల్లో అంత పెద్ద చెప్పుకోదగ్గ హిట్ సాంగ్స్ ఏం పాడలా. ఓకే. ఏవో కొన్ని పాడాడు. ప్రస్తుతం మణిశర్మతో ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాడు. మణిశర్మ బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఓకే. నా ప్రోగ్రామ్స్లో కూడా అతను పాడుతుంటాడు, ప్రైవేట్ ఆల్బమ్స్. బట్ హీస్ బిజీ. బిజీ. ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సినిమాల్లోనే పాడాలనే రూల్ లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డబ్బింగ్ లైన్ కూడా వెళ్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ హేమచంద్ర చాలా మంచి సింగర్. అతను డబ్బింగ్లో చాలా బిజీ. అలాగే మంచి సింగర్గా ఉండి డబ్బింగ్లో మంచి పేరు తీసుకొచ్చింది సునీత. మీ అందరికీ తెలుసు కదా. ఆ వరవడిలో ఇప్పుడు చాలామంది డబ్బింగ్ వైపు కూడా వెళ్తున్నారు. ఎందుకు ఏమవుతుందంటే పూర్వం ఒక వాయిస్ లైక్ చేస్తే వాళ్ళ చేతి ఎక్కువ పాడించేవాళ్ళు. అంటే ఇక్కడ ఒక ఇది ఉందండి. ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇది సుశీల గారి పాట, ఇది జానకి గారి పాట, ఇది ఎల్ఆర్ఎస్ఆర్ గారి పాట అని ఒక పాట వినగానే చెప్పగలం. ఇప్పుడు ఏ పాట విని ఇది ఏ సింగర్ పాడాడని చెప్పలేకపోతున్నాం. చెప్పలేకపోవడం కారణం ఏంటంటే ఏ సింగర్ అయినా కనీసం ఒక 100-200 పాటలు పాడాలి ముందు. పాడితేనే మీకు ఇప్పుడు అప్పట్లో కూడా బాలు గారు వచ్చిన కొత్తల్లో పాడుతో ఇవన్నీ లేవు. అప్పుడు కూడా 50 మంది సింగర్స్ ఉంటే అది వేరే రకంగా ఉండేది. సో అప్పుడు ఏంటంటే ఒక స్పెషాలిటీ వాయిస్. పైగా పాడేవాళ్ళలో కూడా బాలుగారు లాగానో ఘంటసాల లాగానో పాడితే చల్లదు వాళ్ళకు. అలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు అనురాగ్ కులకర్ణి అభివృద్ధిలోకి వస్తున్నాడు కుర్రాడు. అంటే వాళ్ళ ఓన్ వాయిస్ ఉండాలి, వాళ్ళు పాడిన పాటలు హిట్ అవ్వాలి. అది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. అలా లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏదైనా కోరస్ పాడటం, గ్రూప్ సింగర్ పాడటం, కచేరీలు మెయిన్. లేకపోతే ఇప్పుడు స్వలాభిషేకం అటువంటి వాళ్ళు పాల్గొనడం. కానీ గమ్మత్తు ఏంటంటే అందరూ బిజీగానే ఉన్నారు. చాలామంది బిజీగానే ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. బిజీగా ఉన్నారు కానీ పేరు అది మన ఎఫెక్ట్ అనేది కనపట్లేదు, మనం చేయలేం. ఘంటసాల గారు బాలు గారు తరం అయిపోయింది. ఇవాళకి కూడా మనం ఇన్ని పాటలు పాడినా కూడా ఈ పాట మనోదని మనం చెప్పే ఐడెంటిటీ తక్కువ. తమిళ్లో ఎక్కువ. తెలుగులో కొన్ని మంచి పాటలు పాడిన బాలు గారు పాడారు అనుకునే మనకి వెళ్ళిపోతుంది. మా అన్నయ్య కూడా అంతే, రమేష్ పాడిన పాటలు కూడా అంతే. సో అది మీ అన్నయ్య పాడిని కొంచెం వాయిస్ పెక్యులర్గా ఉంటుంది కాబట్టి కొన్ని పాటలు కరెక్టే. ఈవెన్ మను కూడా అంతే. చూడండి, నాకే ప్రియా ప్రియతమ రాగాలు పాట నేను బాలు గారు పక్కన కూర్చొని చూసిన సినిమా. సార్ కచేరీకి మళ్ళీ మనకు మంచి పాట వచ్చిందన్న. ఏమైనా నువ్వు కూడా నీకు వచ్చేవి బలి చెప్పేవాను. ఇక మనవాడా మన మనో పాడాడు ప్రమాణంగా అన్నాడు. నిజంగా బాలుగారు లాగా పాడినా అతకాలిగా. యాక్చువల్గా బాలుగారు గొంతు ఉన్నది ఓన్లీ కేవలం చరణ్ దగ్గరే. చరణ్నే బాలుగారు లాగా ఆ గొంతు అలా ఉంది. అది కానీ ఎందుకండి చరణ్ రాణించలేకపోవటానికి రీజన్ ఏంటి? అప్పట్లో ఒక మర్రి చెట్టు కింద ఒక చిన్న చెట్టు ఉంటే మర్రి చెట్టు ఇక్కడ కనబడుతుంది. నాన్నగారు పోయిన తర్వాత నేను కూడా అతను ఎంకరేజ్ చేశాను. ఒక 5-6 పాటలు ప్రైవేట్ సాంగ్స్ పాడాడు. తర్వాత అతనికి ఏమైందంటే అరే బాలుగారు అబ్బాయి, బాలుగారు సడన్గా పోవటం, ఆయన మీద ఉండే ఒక సానుభూతి, వాళ్ళ అబ్బాయి మనం ఎంకరేజ్ చేయాలి అని కొంతమంది చేశారు. అతనికి ఇప్పుడు పాడుతో తీగ ఒకటి, ప్రైవేటు ప్రోగ్రామ్స్, వాటన్నిటికన్నా ఇప్పుడు సీతారామన్ సినిమాతో అతనికి మంచి పేరు వచ్చింది. 2 పాటలే చాలు. ఆ 2 పాటలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. డెఫినెట్లీ విల్ కమ్ అప్. ఎందుకంటే అతనికి అడ్వాంటేజ్ ఏంటంటే తమిళ్ కన్నడ ఫీల్డ్లో కూడా అతను అడగలడు, అతను మాట్లాడగలడు. ఇప్పుడు పాడుతా తీయగా విషయానికి వస్తే బాలుగారు అద్భుతంగా కండక్ట్ చేసిన ప్రోగ్రాము సూపర్ హిట్ ప్రోగ్రామ్. ఇప్పుడు దాన్ని చరణ్ టేకప్ చేసి తీసుకెళ్తున్నాడు కదా. సో ఆ స్థాయిలో దాన్ని నిలబెట్టగలడా? నిలబెడతారు. నమ్మకం ఉండబట్టే వాళ్ళు ఇచ్చారా? నమ్మకం ఉండటం వేరు, అంటే మొదట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు బాలుగారిని దగ్గరగా ఉండి మీరు చూసారు. ఎన్నో సంవత్సరాలు బాలుగారితో జర్నీ చేశారు. మీరు పాడుతా తీయగాలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. లేదు, పాడుతా తీయగా నేను మొదట్లో అందరినీ సెలెక్ట్ చేసి ఇచ్చేవాడిని. అదే 8 మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అవును. సో ఇప్పుడు తను చరణ్ చేసేది చూస్తున్నారు. ఏంటి మీరు ఫీల్ అయిన డిఫరెన్స్ ఏంటి? అంటే ముందు నేను భయపడ్డా చరణ్ చేయగలడా. కానీ ఇక్కడ తేడా ఏంటంటే బాలుగారు 1 మ్యాన్ షో,
ఎందుకంటే ఆయన ఎక్కువ వేల పాటలు పాడబట్టి ఆయనకున్న జ్ఞాపశక్తి కూడా అమోఘం. సో అన్నీ ఆయనే చూసేవాడు. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. ఏంటంటే ఒక ముగ్గురు జడ్జిలు ఉన్నారు, ఇతను ఈజ్ అన్ యాంకర్. సో అది బాగా చేస్తున్నాడు. ఎందుకంటే అతనిలో కూడా ఒక నటుడు ఉన్నాడు, అతను కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి దాన్ని చేయడానికి అదొక దోహదపడింది. ఫ్రాంక్గా చెప్పాలంటే బాలు గారి లాగా అంత మనం కంపేర్ చేయకపోయినా డెఫినెట్లీ ఈజ్ డూయింగ్ గుడ్. యాంకర్గా బాగా చేస్తున్నాడు. పైగా చాలామందికి ఇప్పుడు బాలయ్య బాబు చేస్తుంటే రామారావు గారి వాళ్ళకి ఎలా చూస్తాం మనం, సేమ్ అలాగే బాలు గారిని అతనిలో చూసుకుంటారు కాబట్టి అది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. అది అతను చేయగలడు. ఎందుకంటే అతను మొదటి నుంచి ఆ ఫ్రీ ఇది ఉంది అతని దగ్గర. చరణ్ నేను మొదటి నుంచి చిన్న పిల్లాడి నుంచి చూస్తున్నాను నేను. అతను అంటే అతను అవన్నీ బాగా ఆకలింపు చేసుకుని ఒక మంచి పాట ఇచ్చినా పాడగలుగుతున్నాడు, యాంకరింగ్ చేయగలుగుతున్నాడు, షోస్ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు వేరే వేరే కంట్రీస్కి వెళ్తున్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బిజీగా ఉన్నాడు ఇప్పుడు. బిజీగా ఉన్నాడు అండ్ మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. అది ఆయన ఎక్కడున్నా ఆశీర్వాదం ఉంటుంది కదా. ఉంటుంది కదండి. ఓకే.